నమస్కారాలు సార్. వైభవ్ అనే అతను నా ఫ్రెండు. తను మత్తులో తన ఫ్రెండ్తో గొడవపడ్డారంట. ఆ గొడవలో తన ఫ్రెండ్కి తీవ్రమైన గాయాలై హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు తనకు ఏమవుతుందో తెలియదు సార్. సో చట్ట ప్రకారంగా ఏ విధమైన శిక్షలు ఉంటాయి, ఏ విధమైన రక్షణలు ఉంటాయి తెలియజేయగలరు. అందరికీ నమస్కారాలండి. మీ ఫ్రెండ్కు జరిగిన ఇన్సిడెంట్లో చట్ట ప్రకారంగా ఎలాంటి రక్షణలు ఉంటాయి, ఎలాంటి శిక్షలు పడతాయి అనే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మీకు ఒక కథను వివరిస్తానండి. సో దానికంటే ముందు మన సుప్రీంకోర్టు, హైకోర్టులు విధిస్తున్న శిక్షలను, చట్టాలను మీ ముందుకు అందరు సామాన్య ప్రజానికానికై అర్థమయ్యే విధంగా చిన్న చిన్న కథల రూపంలో వివరిస్తున్నాను. మీ నుండి నాకు సపోర్ట్ కావాలండి. కేవలం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. సో కథ ఏమిటంటే, యాదగిరి అనే అతను ఒక ఊరిలో సామాన్య మనిషి అండి. అతను మందు తాగితే మాత్రం ఊగిపోయే మనిషి. సో సమ్మయ్య కూడా అదే ఊరిలో ఒక సామాన్య వ్యక్తి. సో జరిగిన సంఘటన ఏమిటంటే, ఒకరోజు సాయంత్రం యాదగిరి తన ఇష్టపూర్వకంగా కళ్ళు దుకాణానికి వెళ్ళి విపరీతంగా మద్యం సేవించాడండి. సో తను తాగేది మద్యమేనని, అది తాగితే మత్తు వస్తుందని యాదగిరికి బాగా తెలుసు. సో మత్తులో ఇంటికి వెళ్తున్న సమయంలో దారిలో తన పాత శత్రువు సమ్మయ్య కనిపించాడు. తాగిన మైకంలో ఉన్న యాదగిరి సమ్మయ్యతో గొడవకు దిగాడండి. కోపంతో పక్కనే ఉన్న ఒక పెద్ద రాయిని తీసి సమ్మయ్య తల మీద బలంగా కొట్టాడు. సమ్మయ్యకు తీవ్రమైన గాయమై ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత పోలీసులు యాదగిరిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. సో యాదగిరి తరపున లాయర్ ఇలా వాదించాడండి. ఏం వాదించాడంటే, అయ్యా, మావాడు ఆ సమయంలో విపరీతమైన మత్తులో ఉన్నాడు, తను ఏం చేస్తున్నాడో తనకు తెలియదు, కాబట్టి అతనికి శిక్ష తగ్గించాలని చెప్పేసి యాదగిరి తరపున లాయర్ వాదించారు. కానీ న్యాయమూర్తి ఏం ఆలోచించారంటే, యాదగిరి తనంతట తానుగా మద్యం సేవించాడు, ఎవరు అతనికి తెలియకుండా లేదా బలవంతంగా తాగించలేదు. మరి రాయిని తీసి తల మీద కొడితే మనిషి చనిపోతాడు లేదా తీవ్రంగా గాయాల పాలవుతాడని చెప్పేసి యాదగిరికి కనీస జ్ఞానం ఉంది. ఇది అందరి సామాన్య ప్రజానికానికి ఉండే జ్ఞానం అని చెప్పేసి, మరియు మత్తులో ఉన్నాడనే కారణంతో యాదగిరి చేసిన నేరం తక్కువ కాదు, ఒక సాధారణ వ్యక్తి పడే శిక్షనే యాదగిరికి పడుతుందని చెప్పేసి ఇక్కడ న్యాయమూర్తి గారు తీర్పునిస్తారండి. ఇది భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 24 ఆధారంగా శిక్షను న్యాయమూర్తి గారు మన యాదగిరికి వేస్తారండి. ఇలాగే మీ స్నేహితుడు కూడా శిక్ష పడే అవకాశాలు ఉన్నాయండి. సో థ్యాంక్ యూ అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.